నేనేమంటానంటే ప్రియులారా, అది చిన్న ఆజ్ఞ అయినా పాటించి బోధించేవాడెవడైనా ఉంటే అతడు పరలోక రాజ్యంలో మిక్కిలి గొప్పవాడైపోతాడట. దీన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది ఏమిటి? పరలోక రాజ్యంలో అందరూ సమానంగా ఉండడం లేదు. మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయి, స్థానములో వ్యత్యాసాలు ఉన్నాయి, సింహాసనంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే, పెండ్లి కుమార్తె స్థానములో ఉండేవారు వేరు, పెండ్లి విందులకు పిలువబడినవారు వేరు. అవునంటమో ఆమెనంటమో, మౌన వ్రతం నశించునుగాక. అది అసలు గాక వినబడాలి మనకు, అప్పుడు కానీ ట్యూన్ అవ్వదు బండి. గాక అంటే ఆమె, మీరు సచ్చుదురు గాక ఆమె సరే రకమే, వాళ్ళకి సత్యవా బతికావా కాదు, చివరిలో గాక ఆ రెండు అక్షరాలకి ట్యూన్ అయిపోయి ఉంటుంది బండి. దేవుడు మనం దీవించునుగాక, అదే చెప్పలా. అసలు గాక వినబడితే పేనం కొట్టుకులాడుద్ది లేచి, ఆమేన్ హల్లెలూయా. విషయం ప్రధానం నాయన, ప్రతి అక్షరం వినండి శ్రద్ధగా, మీ కొరకే కదూ. ఈ మొత్తం ఉపోద్ఘాతములో తేలుచున్న ఫలితార్థం ఏమనగా, స్థాయి భేదాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే చాలే, ఇక దేవునికి స్తోత్రం. కొత్త బిడ్డలు కూడా అర్థం అవడానికి అంటాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా వినండి భాష, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడో 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 సుదూర తీరాల్లో కనిపిస్తున్న కాంతి పుంజం వెలుగు దివ్వ, అదిగదిగదిగదిగో ఆ వెలుగుతున్న ప్రదీపమే యేసు అని చెప్పుకుంటే ఎందుకు సుఖం ఏంటి? అక్కడికి వెళ్ళాక కూడా ఎక్కడో ఎక్కడో అబ్బెబ్బెబ్బెబ్బే, కొరడాతో కొట్టబడిన వీపులు చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదు. దగ్గరికి ఎవలేసినాథుని పట్టుకొని చూసి తాకి ముద్దాడి, ఆ అనుభవం ఇప్పుడు ఎలాగో లేదు, అక్కడైనా లేకపోతే ఇకబోయర్లో కానీ పోయి సుఖమేంటన్నా ఆయన. కొంత బ్యాచ్ ఎట్లా ఉంటుందంటే నరకం తప్పితే చాలు. మొన్న ఒకడు అడిగాడు నన్ను, అన్నా మనం రేపు పొద్దున ఆడికి వెళ్తే మనకు జీవవృక్ష ఫలం పెడతారు, నీ టార్గెట్ మండిపోను, ఆడికి వెళ్ళిన కూటమి ఇదేనా? యేసయ్యని కనులారా చూడాలని, ఆ మహిమకరమైన ఆరాధనలో పాలు పొందాలి. నేను కూడా ఆ తేజోమూర్తులతో కలిసి దేవుని ఇలాంటి అందమైన కళ్ళేమి లేవాడికి. ఆడికి వెళ్ళాక ఏం పెడతారు? జీవవృక్ష ఫలమా పెడతారా, మన్నా పెడతారు, ఏం పెడతారు? ఏదో పెడతారు లేరా? ఆనంద్ ఈ బాగు, నీ టార్గెట్ మండిపోను, ఎప్పుడు అదే మూమెంటు. పాటలు అద్భుతంగా ఉన్న, సంగీతం అద్భుతంగా ఉన్న, వాయిద్యాలు అద్భుతంగా ఉన్న, ఆరాధన అద్భుతంగా ఉన్న, ప్రసంగం మహిమకరంగా ఉన్న, ప్రార్థనలు శక్తివంతంగా ఉన్న, భోజనం అమాయకంగా ఉంటే ఆడు కోటలు చండాలంగా ఉందని చెప్తాడు బయటికి వెళ్ళి.